బ్యాక్ టు మై ఛానల్. అంటే మనం అనుకున్నప్పుడు కాదు, స్వామి పిలవాలనుకున్నప్పుడే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మీ రమ్య. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు అనదర్ బ్రాండ్ న్యూ బ్లాగ్. మళ్ళీ తిరుపతి అయితే వెళ్తున్నాను. లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్టు నేను తిరుపతి వెళ్ళినప్పుడే బ్లాగ్స్ చేస్తున్నాను ఏమో. మళ్ళీ ఫ్రెండ్స్ అయితే తిరుపతికి వెళ్తున్నాను. బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు చిన్న స్టోరీ అనమాట. యాక్చువల్లీ మేము సెప్టెంబర్లో వెళ్దామని చెప్పి లాస్ట్ మంత్ 24th టికెట్స్ ఓపెన్ అవుతాయి కదా, చెక్ చేసామన్నమాట. బట్ మా అందరికీ కుదిరే టైంకి యాన్యువల్ బ్రహ్మోత్సవాలు ఉన్నాయి తిరుమలలో. బుక్ చేద్దామన్న టైం పీరియడ్లో కూడా విత్ 10 secondsలో అయితే టికెట్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా నెక్స్ట్ మంత్ ప్లాన్ చేద్దాం అనుకునేసరికి వై నాట్ హోమం టికెట్స్ అని చెప్పి 26th మనకి హోమం టికెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. సో ఒక చిన్న ట్రై అయితే చేద్దాము అని చెప్పి అనుకున్నాం. బట్ హోమం టికెట్స్ ఏమంటే ఒక లాగిన్ నుంచి ఒక టికెట్ మాత్రం బుక్ అవుతుంది. ఒక టికెట్తో 2 members మాత్రమే వెళ్ళొచ్చు. మేమేమో 4 members ఉన్నాము. ఎలానో ఏమో ఒకరికి బుక్ అయితే ఒకరికి బుక్ అవ్వకపోవచ్చు కదా. మా అక్క చేస్తే 100% బుక్ అవుతుందని నమ్మకం అయితే ఉంది. మా అక్క లాగిన్ నుంచి ఒక టికెట్ మా అక్క దాంట్లో అవుతుంది కాబట్టి మ్యాండేటరీ ఎవరు వెళ్ళాలనుకున్నామో అక్కకి వాళ్ళ నేమ్స్ ఇచ్చేసాను. అండ్ నేను ఒక ఇద్దరికి బుక్ చేశాను అనమాట. 26th మాకు ఇద్దరికి హోమం టికెట్స్ అయితే బుక్ అయిపోయినాయి. వెంటనే మాకు ట్రైన్ టికెట్స్ ఏమి అవైలబుల్ ఉన్నాయని చెక్ చేస్తే చర్లపల్లి నుంచి ట్రైన్ అయితే ఉంది. సరే ఎక్కడి నుంచి అయితే ఏంటి అని చర్లపల్లి వెళ్ళి ట్రైన్ ఎక్కాలన్నమాట. అంటే దట్టు మాకు 4:20కి ట్రైన్ ఉండింది. ఇదన్నమాట బ్యాక్ స్టోరీ. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే మనం అనుకున్నప్పుడు కాదు, స్వామి పిలవాలనుకున్నప్పుడే పిలుస్తారని చెప్పడానికి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దిస్ ఈజ్ మై 3rd time విజిట్ టు తిరుమల. అదనమాట మ్యాటర్. జస్ట్ ఇప్పుడే లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. నేను ఎవరన్నా ఉంటే మాట్లాడలేను. సో అందుకే ఒక చిన్న ఇంట్రో అయితే ఈ జిట్టు మోహన్తోనే రికార్డ్ చేసేస్తున్నాను అనమాట. సాటర్డే వెళ్తున్నాము. అండ్ కోఇన్సిడెంట్లీ ఆ రోజు తొలి ఏకాదశి వచ్చింది. మేము మెట్లు పూజ చేసుకుంటూ వెళ్తున్నాము. లైక్ పసుపు కుంకుమ పెడుతూ వెళ్తున్నాము. 4 ఫ్రెండ్స్ 4 గిన్నెలు పట్టుకుని వెళ్తామన్నమాట. నాట్ షూర్ ఎంతవరకు వ్లాగింగ్ అదంతా కుదురుతుందో నాకైతే తెలీదు. ఒక బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తా అట్లీస్ట్ ఫర్ మై మెమరీ. లాస్ట్ టైం అయితే రష్ ఎక్కువ, నాకు ఆల్మోస్ట్ లైక్ 2.5 hours దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసాను. ఈసారి ఏమవుతుందో తెలీదు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నా లగేజ్ అయితే ఇప్పుడే ప్యాక్ చేసుకున్నాను. లిమిటెడ్ క్లోత్సే పెట్టుకుందాం, సూట్ కేస్ సరిపోతుంది, ఇద్దరికి ఒక దాంట్లో పెట్టేద్దాం అని అనుకుంటే నా లగేజ్ నాకే ఎక్కువైపోయింది. యాజ్ యూజువల్ అమ్మాయిల ప్యాకింగ్లో 1-2 ఎక్స్ట్రా డ్రెస్ ఉంటుంది. అట్లనే మేము 2 ఎక్స్ట్రా డ్రెస్ పెట్టుకున్నాం ఇఫ్ ఇన్ కేస్ వర్షం పడతాయి అని చెప్పి. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ రైట్ నౌ. దట్స్ ఆల్ అబౌట్ ద ఇంట్రొడక్షన్. ఏమన్నా ఉంటే వాయిస్ ఓవర్లో కవర్ చేస్తాను. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మేము 4 నిహారిక వాళ్ళ ఇంట్లో అయితే గ్యాదర్ అయ్యాము. యాజ్ ఐ మెన్షన్, మాకు చెర్లపల్లిలో 4:20కి ట్రైన్ ఉంది. 4 ర్యాండమ్ ప్లేసెస్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్షన్ పడే కన్నా 4 ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయితే బెటర్ అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాము. అలిపిరి మెట్ల పూజకి పసుపు కుంకుమ మేము ఇక్కడ నుంచే క్యారీ చేస్తున్నాము. అందుకే లగేజ్ అయితే కొంచెం ఎక్కువైంది. లగేజ్ అంతా బయట పెట్టేసి దేవుడికి దండం పెట్టుకుని మేమైతే రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోతున్నాము. చెప్పాలంటే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నాము. మేమున్న ప్లేస్ నుంచి 45 to 50 minutes జర్నీ ఉంది. ట్రాఫిక్ ఏమన్నా ఇబ్బంది పెడుతుందేమో అని చెప్పి 2:30కే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట మేము. ఇక్కడ క్యాబ్ అన్న మా లగేజ్ చూసి షాక్ అయ్యాడు. 4 trolleys with 2 backpacks ఉన్నాయి మా దగ్గర. ఏదో ఒకలాగా లగేజ్ అయితే సర్దేసి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అనుకున్న దానికన్నా ఒక 1 hour ముందే రీచ్ అయిపోయాము. మేము రీల్స్ తీసుకోవడానికి టైం అయితే బాగా దొరికింది. లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. నేను 0 ఎక్స్పెక్టేషన్తో వచ్చాను. నాకైతే ఎయిర్పోర్ట్ ఫీల్స్ వచ్చాయి. మేబీ రెనోవేషన్ ఏమైనా జరిగిందేమో. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైం విజిట్ టు చెర్లపల్లి. ఇలా ఎంటర్ కాగానే రైట్ సైడ్లో మనకి సెల్ఫీ బూత్ అయితే ఉంది. ఎలానో ఎర్లీగానే వచ్చాం కదా అని చెప్పి కొన్ని ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాము. మేము పోజెస్ ఇచ్చేలోగానే ఫొటోస్ ప్రింట్అవుట్ అయ్యి బయటకు వచ్చేసాయి అనమాట. జస్ట్ ఒక 10 seconds టైమర్ ఇస్తుంది అండ్ ఫొటోస్ క్లిక్ అయిపోతున్నాయి. మేమేమో అదొక 10-15 క్లిక్స్ చేసి అందులో మనల్ని సెలెక్ట్ చేసుకోమంటదేమో అనుకొని ఏవేవో పోజులు ఇద్దామని చెప్పి ప్రిపేర్ అయిపోయాము. తీరా చూస్తే ఇలా అయిందనమాట. సో వీ ఫెల్ క్యూట్. కాకపోతే ఏదో అనుకుంటే ఇంకేదో అయిందనమాట. అసలే మాకు ఈ రైల్వే స్టేషన్ గురించి తెలియదు కదా అని కొంచెం ముందే వెళ్ళిపోయి ఏమైనా ట్రాన్సిషన్ రీల్స్ చేద్దాం కదా అని చెప్పి ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఆన్ టైం ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రైన్లో కూర్చొని ఎన్ని గేమ్స్ ఆడామంటే నీరసం వచ్చి పడుకుని పోయామన్నమాట.
దానికి తోడు మాకు మార్నింగ్ స్లీప్ కూడా కొంచెం తక్కువైంది. సో ఎర్లీగానే పడుకుని పోయాము. యాక్చువల్ డ్రాప్ 7:30కి, బట్ మార్నింగ్ 7లోగానే మేము తిరుపతి రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. వేర్ ఈజ్ మై ట్రైన్లో మాకు ఒక 42 మినిట్స్ డిలే చూపించింది. ఒక్కో గంట పడుకుందామని అనుకుని ఎందుకులే ఒక ట్రాన్సిషన్ రీల్ తీద్దామని చెప్పి లేచామన్నమాట. లేవడం మంచిదైంది. సో ఇంకా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి రూమ్స్ అయితే వెతుక్కున్నాము. మాకు ఈ రూమ్ అయితే బాగా నచ్చింది. దానికి తోడు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. 4 మెంబర్స్కి ప్రెటీ గుడ్ అనే చెప్పొచ్చు. దానికి తోడు మనం ఏ గాసిప్ని మిస్ అవ్వక్కర్లేదు కదా అని చెప్పి ఒక రూమ్ మాత్రమే తీసుకున్నాం అనమాట. ఇక 1 బై 1 బ్రష్ చేసేలోగా నేను కూడా రమ్యాని అండ్ వెనుకున్నది వెంకి, వీళ్ళిద్దరూ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుని వచ్చేసారు. హరీ ఏం లేకుండా 11 కల్లా స్టార్ట్ అవుదామని చెప్పి 1 బై 1 అయితే రెడీ అయిపోయాము. సో ఇప్పుడైతే మేము అలిపిరి స్టెప్స్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. లోకల్ ఆటో అన్నని అడిగితే 250 రూపీస్ చెప్పాడు, విచ్ ఈస్ లైక్ 4 కిలోమీటర్స్ అనుకుంటా మా స్టే నుంచి. ఇంకెందుకులే అని ర్యాపిడో బుక్ చేసి ఎక్స్ట్రా ఎంత అయితే అంత ఇచ్చేద్దామని ర్యాపిడో బుక్ చేసుకున్నాము. 120 రూపీస్తో అయిపోయింది. ఇంకా అలిపిరి రాగానే కొబ్బరికాయ తీసుకొని ఫస్ట్ మెట్టు దగ్గర దండం పెట్టుకుని అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ముందే చెప్పాను కదా మేము మెట్టుకి బొట్టు పెడుతూ వెళ్తాం అనుకున్నామని చెప్పి. సో ఇక్కడ పసుపు కుంకుమ అయితే కలిపేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ దగ్గర మనకి వాటర్ అనేవి అవైలబుల్ ఉండవు, కొంచెం పైకి వెళ్ళి తెచ్చుకోవాలి. సో కొంచెమే వాటర్ ఉంది మా దగ్గర. సో అటు ఇటుగా పసుపు కుంకుమ అయితే కలుపుకొని ఆ ఫస్ట్ ఫ్యూ స్టెప్స్కి బొట్టు పెట్టుకుని వెళ్ళిపోయి పైన అయితే మేము జలప్రసాదం దగ్గర పసుపు కుంకుమ పూర్తిగా కలుపుకొని అయితే స్టార్ట్ అయ్యాము. మేము అన్నీ సర్దుకొని స్టార్ట్ అయ్యేసరికి ఎగ్జాక్ట్ 12:20కి అయితే ఈ అలిపిరి నడక మార్గం దగ్గరికి అయితే వచ్చాము. ప్రతి 20-30 స్టెప్స్కి ఒక చిన్న బ్రేక్ తీసుకుంటూ మేమైతే 800 స్టెప్ వరకు వచ్చి ఒక 40 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాక వీళ్ళైతే వచ్చారు. వీళ్ళు స్నాక్ బ్రేక్ తీసుకుని మా దగ్గరకు వచ్చేసరికి 2 అయింది. మళ్ళీ అక్కడ నుంచి నలుగురం కొంచెం ఫాస్ట్గానే 1700 స్టెప్ వరకు రీచ్ అయిపోయామన్నమాట. వీడియో క్లిప్స్ అన్నీ చూస్తుంటే ఎవ్రీ 5 to 10 మినిట్స్లో మేము 100 అయితే రీచ్ అవుతూనే ఉన్నాము. బట్ ఎందుకు లేట్ అయిందో తెలియదు, ఏమైందో తెలియదు. మాకు టోటల్ 9 అవర్స్ పట్టింది. మధ్యలో 2600 to 2800 లైక్ మోకాల్ పర్వతం వరకు మాకు చాలా కష్టం అయిపోయింది. బికాజ్ అక్కడ 2 మెట్లు ఉంటాయి, మళ్ళీ నడవాలి, 2 మెట్లు ఉంటాయి, మళ్ళీ నడవాలి. సో అవైతే కొంచెం కష్టంగానే గడిచింది. మోకాల్ పర్వతం వచ్చేసరికి టోటల్ అన్ని స్టెప్సే ఉంటాయి కదా, సో కొంచెం చిన్న చిన్న బ్రేక్స్ తీసుకొని ఎలా అయితేనే 3550 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేసాము. అండ్ మాకు పైన హెయిర్ ఇచ్చేది కూడా ఉంది. నెక్స్ట్ డే వెళ్ళి మేము హెయిర్ ఇచ్చి హోమంకి రావాలంటే కష్టమైపోతుంది కదా. అక్కడికి కొంచెం ఫ్రంటే మనకి కళ్యాణ్ కట్ట ఉంటుంది అని అంటే అక్కడికి వెళ్తే మాకు ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది. ఫుడ్ తినేసి హెయిర్ కూడా ఇచ్చేసి రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాము. అండ్ ఇట్ ఈస్ డే 2 ఇన్ తిరుపతి. మేము హోమం టికెట్స్ తీసుకున్నాం కదా, సో 8:30కి హోమం అటెండ్ అవ్వాలి. బట్ మేము రీచ్ అయ్యేసరికి 9:15 అయిపోయింది. సో వెళ్ళిన వెంటనే మనం టికెట్ స్కాన్ చేయించుకొని వెళ్ళేటప్పుడు స్టాంప్ వేయించుకొని వెళ్ళాలన్నమాట. హోమం అంతా కంప్లీట్ అయ్యేసరికి 11-11:30 అవుతుంది. సో బయటకు వస్తే మనకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. బస్ ఎక్కి తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాము. ముందు రోజు హెయిర్ ఇచ్చాం కదా, రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకునేసరికి 1 అయిపోయింది. ఇంకా అలసిపోవడంతో 4కి పెట్టిన అలారం అయితే వినిపించలేదు. లేచేసరికి 5:45 అయిపోయింది. ఇంకా లేచి 1 బై 1 ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వడానికి 9 అలా అయిపోయింది. సో దానివల్ల లేట్ అయిపోయింది. ఇంకా పైకి వచ్చేసాక పుష్కరిణికి వెళ్ళి కాలు కడుక్కొని వరాహస్వామి దర్శనానికి వెళ్దాం అనుకున్నాం, కానీ చాలా పెద్ద లైన్ ఉంది. సో ఇంకా బయట నుంచే దండం పెట్టుకొని ఇంకా క్యూ లైన్లోకి అయితే స్టార్ట్ అయిపోయాము. మమ్మల్ని ఈసారి క్యూ లైన్లోనే 3 అవర్స్ కూర్చోబెట్టేశారు. మేమేమో భోజనం చేయకుండా స్టార్ట్ అయ్యాము. వెంగమాంబకి వెళ్దాం అనుకున్న వాళ్ళమే రష్ ఉందని చెప్పి కంపార్ట్మెంట్లో పెడతారని తీసుకొచ్చేసాను. బట్ మేము వెళ్ళేసరికి కంపార్ట్మెంట్లో మిల్క్ మాత్రం ఇస్తున్నారనమాట. ఆ రోజైతే ఫుడ్ లేకుండానే గడిచిపోయింది మాకు. ఓవరాల్ దర్శనం అవ్వడానికి మాకు 5 అవర్స్ పట్టింది. 2కి స్టార్ట్ అవుతే 7 అయింది మేము బయటకు వచ్చేసరికి. దర్శనమై బయటకు వచ్చాక కాసేపు రిలాక్స్ అవ్వి షాపింగ్ కానీ ఫోన్స్ తెచ్చుకొని ఆ పైనుండి దీపం పెడతాం కదా, దీపం పెట్టి మేము దిగేసరికి ఆల్మోస్ట్ 10:30 ఎంతో అయిపోయింది. ఇంకా మేము ఆల్రెడీ రికార్డ్ చేసుకున్న ట్రాన్సిషన్ రీల్స్కి ఇక్కడ కంటిన్యూ చేయాలని చెప్పి ఓపిక లేకపోయినా ఇక్కడ రీల్స్ అయితే రికార్డ్ చేస్తున్నాం అనమాట.
సో ఇవన్నీ రీల్స్ వీడియోస్ రికార్డ్ చేసుకొని ఫొటోస్ తీసుకొని లడ్డూస్ తీసుకొని వచ్చేసరికి ఆల్మోస్ట్ మాకు 11 అయిపోయింది. ముందే చెప్పాను కదా మాకు ఫుడ్ లేకుండానే డే అయిపోయిందని చెప్పి. ఆ టైంకి వెంగమాంబ కూడా క్లోజ్, అన్నప్రసాదాలు కూడా క్లోజ్ ఉంటాయి. అండ్ 11:30 12కి లాస్ట్ బస్ ఉంటుంది కదా అని ఫాస్ట్గా బస్ ఎక్కడానికి అయితే వెళ్ళిపోయాము. లాస్ట్ బస్ అవ్వడమో ఏమో కానీ మాకైతే వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగిందనమాట. వెళ్ళి అబ్బాయిలందరూ సీట్స్ కాసేస్తున్నారు. మాకైతే కొంచెం కష్టమైంది. ఎలానైతేనే మేమైతే కిందకు వచ్చేసాము. కిందకు వచ్చి ఆటో అన్న మాట్లాడుకొని ఫుడ్ తీసుకొని రూమ్కి అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. అలా అయితే మా డే 2 ఎండ్ అయిపోయింది. అండ్ ఇట్ ఈస్ డే 3. మేము శ్రీకాళహస్తి అయితే వెళ్తున్నాము. ఇక మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తిరుపతిలోనే చేసేసి ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము. హోటల్ దగ్గర ఉన్న ఆటో అన్నలు అయితే మస్తు కమర్షియల్ అనమాట. ఒక్కొక్కరు 1500 1800 అలా చెప్తున్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ మాట్లాడుకుందాంలే అని అక్కడికి వెళ్తే 800కి వచ్చారనమాట. దానికి తోడు మాకు లగేజ్ ఉండడం వల్ల ఆటోనే బెస్ట్ అని చెప్పి ఇంక ఆటో మాట్లాడుకుని అయితే వెళ్ళిపోయాము. తిరుపతిలో మేము స్టార్ట్ అయ్యేసరికి 9:30 అయింది. ఇంక ఇక్కడికి వచ్చేసరికి 11:15 అయిపోయింది అనమాట. ఇంకా దర్శనం టికెట్స్ తీసుకొని లగేజ్ అండ్ మొబైల్ సబ్మిట్ చేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. మేము మండే వెళ్ళడం వల్ల మాకు అంతరాలయ దర్శనం అయితే అవ్వలేదు. నార్మల్ 200 రూపీస్ టికెట్ అయితే తీసుకుని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం అయిపోయాక ప్రసాదం కౌంటర్లో పులిహోర తీసుకుని అదే లంచ్ లాగా తినేసి మేము ఇంకా రిటర్న్ అయిపోదామని కిందకు వచ్చేసాము. మాకు రిటర్న్ టికెట్స్ నాయుడుపేట నుండి అవైలబుల్ ఉన్నాయని అవి బుక్ చేసుకున్నాము. కాళహస్తి నుంచి అదొక 1 అవర్ డిస్టెన్స్. ఆటో మాట్లాడుకుని నాయుడుపేట అయితే రీచ్ అయిపోయి ట్రైన్ కూడా ఎక్కేసాము అండ్ హైదరాబాద్ కూడా రిటర్న్ అయిపోయాము. అంతే ఈ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.